పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో ఒక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. వేడుకలు ముగించుకొని ఎమ్మెల్సీ నాగబాబు గారు తిరిగి వెళ్తున్న సమయంలో జనం మధ్యలో నుండి ఒక మహిళ తన 2 బిడ్డలతో ఆయనను కలవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ ఆవేదనను గమనించిన నాగబాబు గారు వెంటనే ఆమెను పిలిచి మాట్లాడారు. ఆమె పేరు శ్రీమతి బోడెం అనునాగ శ్రీశాంతి. గత 10 నెలలుగా తన భర్త బోడెం గోపాలకృష్ణ ఆచూకీ తెలియక ఆమె పడుతున్న క్షోభ వర్ణనాతీతం. మతి స్థిమితం సరిగా లేని గోపాలకృష్ణ గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడి నుండే తప్పిపోయారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తక్షణం స్పందించిన నాగబాబు గారు అక్కడున్న పోలీస్ అధికారులతో మాట్లాడి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఒక కుటుంబం మళ్లీ నిలబడాలన్నా, ఆ 2 బిడ్డలకు తండ్రి దక్కాలన్నా మనందరి సహాయం అవసరం. స్క్రీన్ పై కనిపిస్తున్న వ్యక్తి బోడెం గోపాలకృష్ణ. ఈయన గురించి మీకు ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే క్రింది నంబర్లకు ఫోన్ చేసి తెలపగలరు. ఈ చిన్న ప్రయత్నం ఒక కుటుంబాన్ని కాపాడవచ్చు. దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి.